వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైదా పిండి వాడకుండా బియ్యం పిండితో చేసే మైసూర్ బొండాలండి. ఈ బియ్యం పిండితో చేసే మైసూర్ బొండాలు కూడా చాలా ఫ్లఫీగా, లోపల నుంచి చాలా గుల్లగా, తినటానికి కూడా అచ్చం మన మైదా పిండి మైసూర్ బొండాల్లాగే ఉంటాయండి. చాలా టేస్టీగా. అలాగే వీటిని సింపుల్ అండ్ ఈజీగా చేసేయచ్చు. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేనిక్కడ మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు గోధుమ పిండిని, ఒక అరకప్పు పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే సరిపడా నీళ్లు పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా బీట్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోవాలి. సన్న రవ్వ అంటారు కదండి, దాన్ని వేసుకోవాలి. రవ్వని ఈ టైంలో యాడ్ చేయడం వల్ల, ఒకవేళ మన పిండి అనేది పలుచగా అయితే రవ్వని వేయడం వల్ల కొంచెం గట్టిపడుతుందండి. ఇలా బాగా కలుపుకోవాలి రవ్వను వేసి ఒకసారి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి పిండిని ఒక 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని, ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని, కరివేపాకును కూడా వేసుకొని పిండిని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని, నూనె బాగా వేడయ్యాక ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని బోండాల్లాగా వేసుకోవాలి. బోండాల్ని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదండి. ఒక నిమిషం తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుంటూ బోండాల్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బోండాల్ని మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో అస్సలు వీటిని ఫ్రై చేయకూడదు. అలా చేస్తే లోపల ఇవి సరిగా వేగవండి. పైన మాత్రం కలర్ వచ్చేస్తాయి. చూడండి, ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇదే విధంగా మిగతా బోండాల్ని కూడా వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మన బియ్యం పిండితో మైసూర్ బొండాలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. ఇవి తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, లోపల నుంచి కూడా చక్కగా కుక్ అయ్యాయి. మీరు కూడా ఈ బియ్యం పిండితో చేసే మైసూర్ బొండాల్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.